దయచేసి బయట ఉండేవాళ్ళు కూడా అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరూ కూడా కొంచెం ముందుకు వస్తే ఎవరో నిలబడద్దు, అందరూ కూర్చోండి, అడ్డాలండి. ఈ సమావేశానికి విచ్చేసిన నా శ్రేయోభిలాషులు, మిత్రులు, నా సహచరులు, నన్ను బలపరిచిన, ఇన్ని సంవత్సరాలుగా నన్ను బలపరిచిన మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం. ఎన్నో సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఈ గ్రామం నుంచి బేస్ చేసుకుని చుట్టుపక్కల ప్రజలతో మమేకమై వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. గత 40-42 సంవత్సరాలుగా నేను అల్లూరుకు వచ్చి 42 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు. ఈ 42 సంవత్సరాలుగా వివిధ దశల్లో మా తండ్రి గారు వదిలిపోయిన వారి వారసులకి నా వంతు నేను సహకారాన్ని అందిస్తూ నన్ను ఆశ్రయించిన వారికి నేను చేయగలిగినంత వరకు చేస్తూ వచ్చాను. దాంట్లో భాగంగానే మా తండ్రి గారు రాజకీయాల్లో రావాలని కోరుకోలే, కానీ ఎవరు మంచి అని వస్తే వారికి సపోర్ట్ చేస్తూ వారందరినీ ప్రజా జీవితంలో పంపిస్తూ వచ్చారు. కానీ అనుకోని పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. సేవ నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. ఇంచుమించు 89 నుంచి ఇన్ని సంవత్సరాలుగా ఏ పార్టీలో ఉన్నా నా అని ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా ఎన్నికలు అయిన తర్వాత ఎవరు నా దగ్గరికి వచ్చినా, ఎవరు నన్ను అడిగినా వాళ్ళందరికీ ఉపయోగపడేదానికి నా వంతు నేను చేస్తూ ఈ జీవితాన్ని గడిపాను. ఎన్నికల్లో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం, అది సమస్య కాదు. కానీ ఈనాడు 1989 నుంచి పలుమార్లు పోటీ చేసి 2019లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళా ఈసారికి ఆఖరిసారిగా పోటీ చేద్దామనే ఉద్దేశం నా సహచరులు, మిత్రులు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే పోయిన సంవత్సరం జనవరిలో విష్ణు శంకారామం అనే కార్యక్రమం పెట్టి 4 మండలాలు, కావలి టౌన్లో కొన్ని ప్రాంతాల్లో తిరగడం జరిగింది. దానికి మీ అందరి యొక్క తోడ్పాటు, సహకారం లభించింది. కానీ భగవంతుడు మంచికి అనుకుంటా నాకు ఈ సంవత్సర కాలంలో నాకు ఆరోగ్యం బాగలేక కొంచెం ఇబ్బంది జరిగి, మీ అందరికీ తెలుసు నాకు బాగలేదని కూడా 4-5 ఆపరేషన్లు చేయించుకొని ఇప్పుడు మళ్ళా రెక్టిఫై అయ్యి కొంచెం
చేస్తున్నా మీ అందరి ముందుకి. ఈ ఆఖరి ఎన్నికల్లో నాకు 65 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంకా ఎన్నికల్లో పోటీ చేసే ఓపిక శక్తి తగ్గద్దు కాబట్టి ఈ ఆఖరి ఎన్నికల్లో మీ అందరి యొక్క తోడ్పాటు సహకారం ఉంటే, మీ యొక్క మద్దతు ఉంటే మళ్ళా జనాల ముందుకు పోవాలనే ఉద్దేశంతో మీ చెప్పిన సూచన మేరకే నేను నడుచుకుంటానని. ఈ 40 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 83లో ఇక్కడ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా మా తండ్రి గారి అనుచరుల్ని అనువాయుల్ని అందరినీ పిలిచి వారందరి అభిప్రాయం అడగడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కొత్తగా ఏర్పడి ఉంది. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు. రామారావు గారు అందరూ రామారావు గారికి చేద్దామని ఆ రోజు అందరు చెప్తే కూడా కొద్దిమంది ఏదో మొదటి నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉందాం, మళ్ళా పార్టీలు మారే పని వద్దు, మనం ఒకే పార్టీలో ఉందాం అనే ఉద్దేశంతో కొంతమంది సూచనలు ఇవ్వడం జరిగింది. అందరినీ మా తండ్రి గారి శ్రేయోభిలాషులను అందరినీ సర్దుబాటు చేసుకుని అందరం ఆ రోజు విపరీతంగా తెలుగుదేశం గాలున్నా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా గాలున్నా ఆ రోజు మండలాలు లేవు. 83లో ఫిర్కాలు ఉన్నాయి. బోగోలు ఫిర్కా, బుచ్చి ఫిర్కా, అల్లూరు ఫిర్కా. అల్లూరు ఫిర్కాలో మనం మంచి మెజారిటీ సాధించాం. అది నా ఒక్క గొప్పతనం కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు. మా తండ్రి గారి మీద ఉన్న సానుభూతి, నా మీద ఉన్న నన్ను ప్రోత్సహించాలనే అభిమానంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ ఫిర్కాలో మనకి మంచి మెజారిటీ వచ్చింది. బోగోల్లో కూడా మనకేం పెద్ద మైనస్ కాల, ఎందుకంటే బేసిక్గా కాంగ్రెస్ అభిమానం బాగుంది. ఆడ రైల్వే పరంగా ఉద్యోగస్తులు కానీ వాళ్ళందరూ ఏదో 500-700 తప్ప మైనస్ చాలా కాదు. బుచ్చిరెడ్డిపాళెంలోనే ఆ రోజు చాలా సెట్ బ్యాక్ అయింది. అలాగనే మనం ఏదో గాలివాటాన్ని ఎప్పుడు ప్రజా జీవితంలో పవనించలా. మనం అనుకున్న నిర్దిష్టమైన అభిప్రాయాల మేరకు మనం ఇదైతే మేలు అనుకుంటే ఆ పందాలోనే నడిచాం. మీ అందరి యొక్క సహకారంతో ఓడినా గెలిచిన గతంలో 89 నుంచి 2019 దాకా నేను ఓడిపోయినా కానీ ఆ రోజు నాకు తెలుగుదేశం కార్యకర్తలు గట్టిగా చేశారు. ఆ చేసిన కార్యకర్తలకి ఈ రోజుకి వాళ్ళకి ఫోన్లో అందుబాటులో ఉండా, వాళ్ళ సమస్యల పట్ల నేను స్పందిస్తున్నా, నా వంతు నేను కృషి చేస్తున్నా అనేది అందరికీ తెలుసు. అందువల్ల మీ అందరి యొక్క సూచనలు అభిప్రాయాలు తీసుకొని ఈ 40 సంవత్సరాలుగా ఏ నిర్ణయం తీసుకున్నా మీ అభిప్రాయాలు అందరూ ఒకటే అభిప్రాయం కూడా ఈరు తప్పేం లేదు. ఇంతకుముందు మన కొండ పెట్టకుండా పోయి పాదయాత్ర చేసిపోయిన రోజు కూడా భిన్న అభిప్రాయాలు వచ్చినాయి. భిన్న అభిప్రాయాలు వచ్చినా వాళ్ళందరినీ సమీకరించుకొని వాళ్ళందరి అభిప్రాయాలని ఒకటి చేసి అందరినీ సర్దుబాటు చేసుకొని ఒక అభిప్రాయ నిర్ణయం మీదనే నడిచే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా మీరందరూ మీ యొక్క సూచనలు అభిప్రాయాలు తెలిపి, ఇక్కడ చిన్న లేదు పెద్ద లేదు, ఈ వేదిక మీద ఉన్నోళ్ళు పెద్దోళ్ళు కాదు, మీరందరూ చిన్నోళ్ళు కాదు, అందరూ ప్రతి ఒక్కరూ నాకు చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరూ నా పరిచయం ఉన్న వ్యక్తులే. నియోజకవర్గంలో ఇంచుమించు నాకన్నా పిలవగలిగినోడు లేడు, పరిచయం ఉన్నోడు లేడు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవగలక మీ అందరి యొక్క అభిప్రాయాలు చెప్పండి. మీ సూచనల మేరకు నడుచుకునేదానికి ప్రయత్నం చేస్తాను. మనం చేస్తూ మీ అందరూ ఇంకా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఎవరైనా ముఖ్యంగా మాట్లాడేవాళ్ళు పద్మనాభరెడ్డి గారిని. ఒకప్పుడు లేవు. ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం, ప్రజల్లో ఉండటం రాజకీయం. ఇప్పటి రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి.
డబ్బే ప్రాధాన్యతగా ఇప్పుడున్న రాజకీయాలు ఒక వ్యాపారంగా మారాయి. ఆ యొక్క తరుణంలో ప్రజలకి సేవ చేయాలని ఒక దృక్పథంతో ఉన్నటువంటి నాయకులకు ఈ యొక్క రాజకీయాలు సరికావు. మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, మన కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు కూడాను ప్రజల్లోనే ఉంటాడు. ఎల్లవేళలా 24 గంటలు ఏ సమయంలో అయినా సరే కార్యకర్త ఫోన్ చేస్తే ఆ సమయంలో ఫోన్ ఎత్తి ఏమిటి మీ యొక్క అవసరం అని అడిగి వెంటనే ఆ యొక్క అవసరాన్ని తీర్చే నాయకుడు మన ప్రజానాయకుడు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఒకవేళ జిల్లాలో రాజకీయాలు చేయొచ్చు, జిల్లా వరకు పరిమితం కావచ్చు. మన కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశంలోనే రాజకీయం చేయగల నాయకుడు మన కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు. పార్టీలు డబ్బు ప్రాధాన్యతగా రాజకీయాలు చేస్తున్నాయి. డబ్బు ప్రాధాన్యత కాదు. డబ్బు ఈరోజు ఓటర్కి ఒక 5,000 ఇస్తే ఇవ్వచ్చు, ఆ 5,000 సాయంకాలానికి అయిపోవచ్చు. అదే మన నాయకుడు 5,000 కాదు, 5 లక్షల రూపాయల పని అయినా సరే ఒక కార్యకర్త నాకు అవసరం అయ్యా అంటే అది ఎన్ని లక్షల రూపాయల పని అయినా, అది ఎంత పని అయినా సాయంకాలం లోపల చేయించుకునే మన నాయకుడు, మన ప్రజానాయకుడు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని వాడుకున్నారు గత ఎన్నికల్లో. అలాంటి నాయకుడిని పక్కన పెట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు తెలియజేయకుండా, పోరాటం చేసిన నాయకుడికి ఏమాత్రం తెలియజేయకుండా వాళ్ళు చేసిన ఏకపక్ష నిర్ణయాలు సరికావని నేను ఈ యొక్క సభాముఖంగా అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మనకి ఈ యొక్క తరుణంలో ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికైతేనేమి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అయితేనేమి, ఈ యొక్క ఇప్పుడు 2024లో ఇలాంటి నాయకుడు మనకి కావాలి. అది ఏ పార్టీ అనేది కాదు, నిర్ణయం పెద్ద ఆయన మీద వదిలేద్దాం. పార్టీ ముఖ్యం కాదు. పార్టీలు ఈరోజు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పార్టీ అనేది ముఖ్యం కాదు. ఆయన నిర్ణయమే మనకి ముఖ్యంగా భావించి పెద్ద ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడాను ఆయన వెంట మనం ఉండాలని, మనం ఉంటామని ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తూ ఆయన నిర్ణయమే తుది నిర్ణయం, అంతిమ నిర్ణయంగా అనుకుంటూ ఈ యొక్క అవకాశంలో ఎన్ని పనులున్నా ఒక్క ఫోన్ కాల్తో ఈ జనంతో వచ్చేదంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు అర్థమైపోతుంది. మన పూర్తి డబ్బులు ఇచ్చి వచ్చినాడు కాదు, ఆటోలు పెట్టినాడు కాదు, మన సొంత నిర్ణయంతో సార్ చెప్పాడు కాబట్టి ఆయన ఏం చెప్పాడు, ఆయన మాట్లాడకుండా ఏమొస్తుందో, ఆయన నోటుకుండా ఏమొస్తుందో అనే ఉద్దేశంతో మనం అందరం ఎక్కడికొచ్చాం. అది ఎంతో గొప్పతనం. మనం చూస్తున్నాం. ఎక్కడికైనా మీటింగ్ పోవాలంటే మాకు డబ్బులు ఇస్తారా అనే మాటలు ఉన్నాయి. కాబట్టి మన అందరూ స్వచ్ఛందంగా వచ్చాం కాబట్టి మీకు అందరూ వందనాలు తెలుస్తున్నాను. గత 40 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ రాజకీయం చేస్తున్నాము. సార్ చెప్పిన ప్రకారమే పోతున్నాం. సార్ ఏం చెప్తారంటే మీరు ఒక మాట చెప్పండి, కార్యకర్తలు ఒక మాట చెప్పాలన్నమాట. కార్యకర్తలు ఏంటంటే కార్యకర్తలకు ఒక్కొక్క నాలుగు ఒక్కొక్క రకం ఉంటుంది. వాళ్ళ ఉద్దేశాలు ఎన్నో ఉంటుంటాయి. సార్ గారికి బుర్ర తలెక్కిపోతుంటుంది. కాబట్టి నా నిర్ణయాలు ఏముండే కూడా మనం చెప్తాను కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వాలు రకరకాలుగా ఉన్నాయి. వైఎస్ఆర్ అని, తెలుగుదేశం అని, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ 10 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో లేదు, ఉండవే కానీ మన ఆంధ్రాలో లేకుండా పోయింది. ఇప్పుడు సరిగులో ముచ్చుంది. సరే, దాని గురించి మన గుర్తు సార్ ఎత్తుపోతాడు. సార్కి మన నియోజకవర్గంలో 1,00,000 మంది పేర్లు పిలిచే కెపాసిటీ ఉంది ఆయనలో. ఒకరికైతే మొత్తం కనపడి సాయంత్రం పేరు కూడా చెప్పలేడు. సంవత్సరాల తరబడి ఆయన చుట్టూ దొరుకుతాడు కూడా ఆయన పేరు చెప్పలేడు. కానీ మన సార్కి, మన ఇష్టమైన సార్కి మంచి మైండ్, అది ఎక్కడి మైండ్ కానీ ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే గుణం ఉంది. మనకి ఎన్నో పార్టీలు మనకు ఒత్తిడి చేస్తున్నారు. మా పార్టీకి రాండయ్యా, మా పార్టీకి రాండయ్యా అంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే విష్ణువర్ధన్ పార్టీ నేను చెప్పేది. నువ్వే పార్టీ నడతానుకో, నేను విష్ణువర్ధన్ పార్టీ అంట.
అంతేగాని ఏ పార్టీ నాకు అర్థం చెప్పలేను. కాబట్టి మీకు అందరూ దయచేసి ఆ సారు మన ఇష్టమంత్రి సార్ ఎక్కువ పాతోడు తుది నిర్ణయం అయిందే. మనం ఎందుకు చెప్పుకున్నా ఆయన తలంపు ఏముందో మనకు తెలియదు, కానీ ఆయన చెప్పిన నిర్ణయం ప్రకారం మీరు అందరూ ఉండాలని మీరందరూ కోరుకుంటూ ఈ యొక్క అవసరం ఇచ్చిన దానికి మీకు అందరికీ సభ్యులకి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నాకు 88లో ఇసుకపల్లిగా సర్పంచ్గా మా ఫిషర్మెన్ తరఫున మా గ్రామస్తులందరూ కలుసుకొని ఆ రోజు నిలబెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైతే బాగుంటుందని అని ఊర్లో చర్చ జరిగేటప్పుడు మీ ఊర్లో ఎవరైతే బాగుంటుందో ఆ వ్యక్తిని మీరు మీ క్యాస్ట్లో మీరు మాట్లాడుకోండి. మీరు ఎవరిని పెట్టినా నేను గెలిపించేదానికి సాయశక్తుల ప్రయత్నం చేసి నేను గెలిపించుకుంటాను, ఆ బాధ్యత నాది అని ఆ రోజు 88లో నాకు 25 సంవత్సరాల వయసప్పుడు 84లో మ్యారేజ్ అయింది. 88లో సర్పంచ్గా అన్నప్పుడు విష్ణువర్ధరెడ్డి చెప్పిన తర్వాత ఆ రోజు మా పిసరమేను కానీ ఇసుకపల్లి పంచాయతీలో కొన్ని గ్రామాలు కానీ మా వాళ్ళకి అనుకూలంగా ఉండే గ్రామాలు కానీ ఆ రోజు ఇతను చెప్పిన విష్ణువర్ధరెడ్డి చెప్పిన మాటలు బట్టి ఆ రోజు సావుకారు పోలయ్య అని మా ఫాదర్ పేరు ఉండేది. ఆ రోజు ఈ బడిపోలయ్య అనేవాడు కొంచెం బాగుంటుందని 10 మంది హెచ్చరించిన తర్వాత బలపరిచిన తర్వాత నాకు అసలు ఏమీ తెలియదు. ఇష్టం అని చెప్పిన తర్వాత వాళ్ళు నిర్ణయం చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి విష్ణువర్ధరెడ్డి చెప్పిన తర్వాత మీరు ఎవరైనా పెట్టుకోండి, నేను గెలిపించే బాధ్యత నాది, అందరూ ఊర్లో నేను తిరుగుతాను, మీరు పెట్టి ఆ రోజు నుంచి ఈరోజు 7.5 సంవత్సరాలు సర్పంచ్గా చేశాను. అతను అడుగు జాడల్లోనే ఉండాను. మధ్యలో కొన్ని ఇబ్బందులు అయిన వల్ల నేను కొంచెం డ్రాప్ అయ్యి నెల్లూరుకి వెళ్ళిపోయాను. పిల్లకాయలు సరువులు పెరిగని ఈ రోజు వరకు అతను అంటేనే అభిమాని వ్యక్తిని నేను. ఈరోజు పిల్లకాయల గురించి నెల్లూరుకి వెళ్ళాను, వెళ్ళి వ్యాపార రీత్యా ఉన్నాను. మీరంటే నాకు అభిమానం సార్. ఇక్కడ అందరూ మీ వెనకున్నారు. మీకు టికెట్ వస్తే సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు పక్కన పెట్టండి, డబ్బులు సగటు పక్కన పెట్టండి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కార్యకర్తలు ఉన్నారు, ఇబ్బంది లేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా సరే కార్యకర్తలే మనకి డబ్బు, ధనం, ఆయుధం. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదో విధంగా పార్టీలో అది ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ సరే జిల్లాలో చేయండి. మా తరఫున మేము అన్ని విధాలుగా కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ ఈ తరఫున ఉండే వాళ్ళందరూ చేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన కృష్ణన్నకి ఇక్కడికి వచ్చిన అందరికీ అభిమానం తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం. సార్ ఫోన్ చేశాడు, బుచ్చిరెడ్డి పాలనలో ఉన్నాడని చెప్పాడు. సరే మేము పోయాం. ఆయన పోయిన తర్వాత ఎస్పీ గారి దగ్గరికి ముస్లింలు మొత్తం రావాలని సార్ చెప్పారు. సార్ చెప్పిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ జరిగిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి, రవిచంద్ర, కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాళపాక రమేష్ రెడ్డి మాట్లాడుకున్నాడు. నేను విన్నా. వాళ్ళు ఆడ మాట్లాడుకున్న మాటని నేను అప్పుడే అనుకున్నాను, ఓహో ఏదో జరుగుతుందా అని, ఏదో మోసం జరుగుతుందని అన్న. నేను 2-3 సార్లు వాళ్ళ ప్రవర్తన విన్నా. ఇదే తర్వాత కూడా ఏదైనా మనకు అన్యాయం జరుగుద్ది అందరితో మాట్లాడుతూనే ఉన్నాను. అయితే వాళ్ళు చేయాల్సిందో చేయించి అది మార్చారో ఏమి కాదు. ఇప్పుడు మేమేంటంటే కావాలో కానీ మేమంతా ఉండే కాదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పూర్తిగా కట్టుబడి మీ నిర్ణయానికి మేము సపోర్ట్ చేస్తాం. అది ఏ నిర్ణయమైనా కానీ మిమ్మల్ని వదిలేసి మీ నిర్ణయానికి మేము ఎక్కడ వ్యతిరేకంగా చేయము. మీరు ఇది అన్నా అంటే దాన్ని ఏమంటే మేము నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన్ని ప్రతిరోజు కలవని రోజంటూ ఉండదు. ఆయన ఆరోగ్యం బాగలేకుంటే మేము చాలా బాధపడ్డాము. మా పేర్చత్రం ప్రజలు, అల్లూరు ప్రజలు విష్ణువర్ధన్ రెడ్డిని ఒక ప్రజా నాయకుడిగా చూడాలని చాలా కోరిక ఉంది. నాకు తెలిసి విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రజానాయకుడిగా ఉండాలని నా అభిమానం. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి సభను అలంకరించినటువంటి గత 35-40 సంవత్సరాల నుంచి సహచరులుగా కార్యకర్తలుగా మెలుగుతున్నటువంటి మన ఎరటపల్లి శేఖర్ రెడ్డి గారికి, కృష్ణరాజు గారికి, సభకు ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ నా యొక్క నమస్కారం. సార్, ఈరోజు ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. పోయినసారి ఇలాంటి సభ జరిగినప్పుడు మేమే సమర్పించాం తెలుగుదేశానికి. సార్, పోదాం, తెలుగుదేశం మంచి ఇది ఉంది, మిమ్మల్ని ఆదరిస్తారు అనేటటువంటి దీంట్లో మిమ్మల్ని తెలుగుదేశానికి పంపించింది కూడా మా లాంటి కార్యకర్తలే. అయినా అక్కడ సరి అయినటువంటి ఇది లభించలేదు. 83,000 ఓట్లు మీరు గ్యాదర్ చేశారంటే కేవలం తెలుగుదేశానికి కావు. 45,000 ఓట్లు మీ సొంత, మీ కార్యకర్తలు. అది వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవడం లేదో నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత ఎందుకు మిమ్మల్ని దూరం చేయడం, లేకపోతే పార్టీ నుంచి కొద్దిగా పక్కన పెట్టడం అనేది ఎందుకు జరిగిందో కూడా మాకు ఎలాంటి అర్థం కాలేదు. దీంట్లో ఎలాంటి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఏమున్నాయో, మీరుంటే వాళ్ళకి ఇబ్బంది అయినటువంటి ఇది ఇంతవరకు కూడా అర్థం కాలేదు. పోయినసారి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఇది చేయకుండానే మీ మీద ఒక సర్వే చేయకుండానే మీకు ఓటు ఇచ్చాడా? పిలిచి ఎట్లా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? ఆ సర్వే అప్పుడు ప్రజా నాయకుడు కావాలా, ప్రజా బలాన్ని ఆయన లెక్క వేశాడు. ఈరోజు డబ్బు బలాన్ని లెక్కేస్తున్నాడు. ఎదుటి వారు డబ్బు పెడతానంటే యువతల ఇంకొకడు 1000కి 2,000, 5,000కు 10,000 పెట్టే వాళ్ళని లెక్క చేసుకుని వేసుకుంటున్నాడు. కానీ ఇంతటి మెజారిటీ సాధించగలిగితే నేను ఛాలెంజ్ చేస్తా 80,000 ఓట్లు వాళ్ళు కానీ సంపాదించగలిగితే, మీరు నిలబడితే, మీరు ఇంకే చోటైనా నిలబడితే, ఇంకో విధంగా కానీ నిలబడితే అదే 80,000 ఓట్లు వాళ్ళు సాధించమని చెప్పు, నేను ఛాలెంజ్ చేస్తా. 80,000 ఓట్లు, 83,000 ఓట్లు. ఐఎమ్ ఛాలెంజింగ్ విత్ ద తెలుగుదేశం పార్టీ. నిన్నగాక మొన్న బిఎంఆర్ గారు ఛాలెంజ్ చేశారు, ఇసుకపల్లిలో 2,000 మెజారిటీని తీసుకొస్తానని. కౌంటర్ ఎందుకు లేదో వాళ్ళు జవాబు చెప్పాలా తెలుగుదేశం వాళ్ళు. కౌంటర్ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చారా? మీకు ఎవరికైనా తెలుసా? బిఎంఆర్ గారు నిన్నగా మొన్న సమావేశంలో 2,000 ఓట్లు ఇసుకపల్లి నుంచి నేను మెజారిటీ చూపిస్తాను వైఎస్ఆర్సీపీకి అని చెప్పారు. ఎందుకు కౌంటర్ రాలేదు అవతల నుంచి? ఐఎమ్ క్వశ్చనింగ్. దానికి సమాధానం చెప్పాలా? ఈ 35 సంవత్సరాల నుంచి కానీ మిమ్మల్ని వెన్నంటున్నటువంటి కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, వీరందరూ మీ పార్టీలో ఉండి మిమ్మల్ని సహకరిస్తూ మీ వెంట నడిచినటువంటి వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలకి, ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కానీ ఎన్ని కష్ట నష్టాలకి ఓడ్చి కూడా మీకు వెన్నట్టి ఉన్నారో మీకు తెలుసు. మా కార్యకర్తలకి, అభిమానులకి మాకు అందరికీ తెలుసు. ఇలాంటి అనుభవించి కూడా ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టకుండా మేము సహకరిస్తూనే ఉన్నాం. మీ వెంట ఇట్లానే నడుస్తాం. మీరే నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామని ఈ సభ. మనము విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ, మనమంతా విష్ణువర్ధన్ రెడ్డి మనుషులము. మనకు కావాల్సింది ఏంటంటే పార్టీలు కాదు, మనకు కావాల్సింది వ్యక్తి. మన కోసం, ప్రజల కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం పుట్టినవాడే విష్ణువర్ధన్ రెడ్డి. జనంలో నుంచి వచ్చినవాడు ఫస్ట్ నుంచి కూడా విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన కోసం, ఆయన తన మనుషుల కోసం, ఆయన కుటుంబాల కోసం కూడా ఎప్పుడు కూడా ఆయన ఆలోచించాల. ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనందరం కలిసి. ఈ రోజు అయితే ఆయన బరువు బాధ్యతలు అయితే ఏమి లేవు. ఆయన హాయిగా రెస్ట్ తీసుకోవాల్సిన సమయం. ఇటీవల కాలుకు 2 సార్లు 2 ఆపరేషన్ జరిగింది. 2 ఆపరేషన్ జరిగితే మనమంతా కూడా ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు, మనమంతా కూడా ఇక్కడ ఉన్నాం. కానీ ఆయన రెస్ట్ కూడా తీసుకోకుండా ఆయన ఎన్ని దిక్కులు తిరిగాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఫోన్లో మాట్లాడుకున్నాడో, ఏం చేస్తున్నాడో మనకైతే తెలియదు. కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏమయ్యా ఇంకా మరి ఏ పార్టీలో ఉన్నాడో, మనకి ఏ పార్టీ ఏం చేస్తున్నాడు, వస్తాడా రాడా
ఈ ఉద్దేశంతో జనాలంతా కూడా కంగారు పడుతూ ఉన్నారు. కానీ ఒకటే మనం ఆలోచించాల్సింది, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, నాకైతే అవసరం లేదు పార్టీ, ఏ పార్టీ పడినా నాకు అసలు ఈ పదవులు పడినా, ఇంకో వాళ్ళు కూడా పరిస్థితి కూడా అదే ఆలోచన కూడా. ఎందుకు మనకి ఈ ప్రజలను నమ్ముకున్నాం, ఇంత ముందే చేశాం, ఇంక మనకు పడలేదు, మీరు రెస్ట్ తీసుకోండి, కానీ ఒప్పుకోలే. నా కోసం చాలా మంది కార్యకర్తలు 45,000 మంది 40,000 మంది నన్ను కాసుకున్న వ్యక్తుల కోసం ఒక్కసారి నేను ఎమ్మెల్యే అవ్వాలా, వాళ్ళ కష్టాలు తీర్చాలా, వాళ్ళకి అండదండగా నేను ఉండాలా, నేను ఏమైనా పోయినా పర్వాలేదు, మీరు కూడా సహకరించకపోయినా బాధలేదని చెప్పి ఇంట్లో వాళ్ళతో ఆయన ఇంట్లో వాళ్ళు కూడా బాధ పెట్టించిన వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి. ఒకటే గుర్తుపెట్టుకోండి. అయితే ఏదైనా కూడా నేను ఒకటే చెప్తాను సార్కి, సార్ మీరు ఏ పార్టీని ఒకటి స్వార్థాలు వీళ్ళందరూ రాజకీయాలన్నీ డబ్బు కోసం వ్యక్తుల విలువలు కోల్పోతున్నారు వీళ్ళు. కానీ విలువ లేని రాజకీయాలు సార్ నేను చేసేది మనకొద్దు. మీరు ఏ దాంట్లో అయినా సరే వ్యక్తిగతంగా మీరు నిలబడండి. అదే సార్ మనకి జనాలు నేను గెలిపిస్తారు. ఒక్కసారికి మనం ఎమ్మెల్యే అవుతాం, మన కష్టాలు మన ప్రజల కష్టాలు, మన కార్యకర్తల కష్టాలు పోతాయని చెప్పి మేము చెప్పాం. సరే, మన విష్ణువర్ధన్ రెడ్డి కోసంగా మనం అందరం పనిచేద్దాం. నిజమైన అభిమానులు అయితే పనిచేశాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో మీకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు వచ్చాడు, ఆయనకి ఏం జరిగిందో తెలుసు. అయినా కూడా ఆయన ఓటార్పు యాత్రలో ఆయన ముందుండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకోకపోతే ఈయన ముందుండి మన రాజశేఖర రెడ్డి కుమారుడు అని చెప్పి అప్పులు చేర్చుకొని చేసి పల్లెలో రాజశేఖర రెడ్డి బొమ్మల విగ్రహాలు పెట్టి ఆయన సొంత డబ్బులతో చేస్తే లాస్ట్ లో కూడా ఆయనకి టికెట్ తక్కువపోయినా, అన్నా ఈ తరఫు మీరు పోటీ మీరు తాగండి, నేను పెట్టిన వాళ్ళు మీరు గెలిపించండి అమ్మా, నెక్స్ట్ చూద్దామని చెప్పి ఆయన వినిపించి బయటకు వచ్చాడు. నెక్స్ట్ కూడా అడిగితే మళ్ళా చూద్దామని దానికి కూడా పూర్తి సమాధానం లేకపోతే ఆయన బయటకు వచ్చి 18 రోజుల్లో మళ్ళీ అవతల పార్టీలో ఇంట్లో కూర్చొని టికెట్ తెచ్చుకొని పోవాల్సి వచ్చింది. కానీ పార్టీ మాడే వ్యక్తి కాదు, డబ్బులు లెక్క పెట్టే వ్యక్తి కాదు. మీ అందరికీ తెలుసు ఎన్ని కోట్లు పోయినాయో, ఎన్ని లక్షలు పోగొట్టుకున్నారు. అటువంటి వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి. గతంలో టీడీపీ పార్టీలో నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తే ఫ్యాన్ గారు మంచి స్పీడ్ లో పోతున్న రోజుల్లో ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు నెల్లూరుకి స్థానం ఓడిది అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి. రెండో స్థానం విష్ణువర్ధన్ రెడ్డి గారు. అధిష్టానాలన్నీ కూడా నిలవనున్న రాజకీయాలు పార్టీ ఇలాంటి నాయకులు మనకు అవసరం లేదా, ఇలాంటి సీనియర్ నాయకులు మనకి ఉన్నారు కదా అని మీకు ఆలోచన లేదా? ఈ విధంగా రాజకీయాలు పెద్దోళ్ళు చేస్తున్నప్పుడు మన పెద్ద ఆయన మన కోసం, ఆయన ఏ పార్టీలో పోతే మనకెందుకు, ఏ అవకాశం వస్తే కదా మన కోసం ఆయన పోటీ పడుతుంది. అందుకని నేను చెప్పబోయేది చాలా ఉన్నాయి, కానీ సమయం లేదు. మనం అందరం కూడా విష్ణువర్ధన్ రెడ్డి అంటే నడకం. ఆయన ఏ పార్టీ వద్దు, ఆయన ఏ పార్టీ చెప్తే అదే ఆయన మన పార్టీ. ఆయన నడకాల ఆయన అందరూ అభిమానులు కూడా నేను కోరేది అదే. ఆయన మనం ఎంతో బాధాకరంగా ఇక్కడ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే మనం ఆశించిన విధంగా పెద్ద ఆయనకి సరైన టికెట్ మనకి అందుబాటు రాలేదని నేనైతే బాధపడుతున్నా. అదేవిధంగా ఇక్కడ కార్యకర్తలందరూ సార్ మీద పెట్టుకున్న నమ్మకం, ప్రజలు కార్యకర్తల మీద పెట్టుకున్న ఆశలు నెరవేరాలని, నెరవేరే విధంగా మన పెద్ద ఆయన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను. ఈసారి పెద్ద ఆయన తీసుకునే నిర్ణయం మన ఆశలన్నీ తీరుతాయని నేను అనుకుంటున్నా. పెద్దలందరూ కూడా పెద్ద ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఆయన వెంట ఉండి, ఆయన వెన్నంటే సైనికుల మాదిరిగా మనం ఎన్నికల బరిలో పనిచేసి ఆయన గెలిపించాలని కోరుకుంటూ, ఈ ముందున్న గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే విధంగా మనం మనోధైర్యంతో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఈ రోజు ఉన్న రాజకీయాలు చాలా కష్టతరంగా మారిపోయినాయి. ఎందుకంటే డబ్బుకి దాసోహం అయిపోయినటువంటి రాజకీయాలు, కుళ్ళు కుతంత్రాలకి లొంగిపోతున్నటువంటి రాజకీయాలు. ఈ రాజకీయాలకి స్వస్తి చెప్పే నాయకుడు మన శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు. స్వచ్ఛమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి, మచ్చలేని నాయకుడు, మనురాని నాయకుడు. ఇలాంటి నాయకుడిని మనం పోగొట్టుకుంటే
మళ్ళీ మన జీవితంలో మనం సంపాదించుకోలేని పరిస్థితి, వెలకట్టలేని ఆస్తి మనకి మన విష్ణువర్ధన్ రెడ్డి గారు. కాబట్టి ఈ ఆస్తిని మనం కాపాడుకుంటేనే మన భావితరాలకి మనం మంచిని అందిస్తామని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కార్యకర్తలందరికీ నాలాంటి విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులందరికీ చేతులకి మొక్కుతున్నాను. మనం గతంలో కూడా ఆయనకి ఇలాంటి సూచనలు ఇచ్చి ఏదో ఆయన మనల్ని కార్యం చెప్పాలి. ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను సార్, ఇక్కడ ఉన్న కార్యకర్తలు మనం కూడా ఆయనకి గమనించడానికి అందరూ తెలిసిన విషయమే, కొత్తగా నేను చెప్పేది లేదు. ఏ రోజు మనం ఆయన కార్యం చెప్పి అక్కడ మనం ఏ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ మా గ్రామాల పరిస్థితి మాత్రం మేము తెలియపరచడానికి వచ్చినాము. ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ఇలా మనం మారడం వల్ల మా గ్రామాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దీనివల్ల మేము తెలియకుండా చాలా నరకం అనిపిస్తున్నాము. మీ కార్యకర్తలకు మా గుర్తింపు పక్కన పెట్టండి, అది వేరే విషయం. కానీ చాలా ఘనమైన మనం ఆరోగ్య పరిస్థితులు కూడా అన్నీ మమ్మల్ని చాలా రకంగా హింసిస్తున్నారు. దయచేసి ప్రధాని గారు నా గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మీ మనసులో ఉండే భావాలను ముందు పెడితే మేము సంసిద్ధంగా దేనికైనా మా మంచి కార్యక్రమాలు మీరు అందించండి. మీ ఆలోచన మేము అన్ని విధాల ముందు చేస్తామని మేము సమాజంగా తెలియపరిస్తూ తెలియజేసుకుంటున్నాం. అందువల్ల అదే ఇంకొక నాయకుడు అయితే టికెట్ లేదంటే గేటు ముందు ముగ్గురు కూడా ఉండరు. దట్ ఈస్ విష్ణువర్ధన్ రెడ్డి. సో సింహాడున్న సింహే అంతే. సో విష్ణువర్ధన్ రెడ్డి గారు పని చేయలేరు. నాకు నిన్న చిన్న ఉదాహరణ, అది నిన్న ఒక పోలీస్ స్టేషన్ లో పనిచేయాల్సి వచ్చింది. మేము పోతే ఎంతో గౌరవంగా పోలీసు వాళ్ళు, మిగతా వాళ్ళనైతే రాణిస్తారు రాని నాకు తెలియదు. 2 పక్కల కేసు కట్టించగలిగాం. దట్ ఈస్ విష్ణువర్ధన్ రెడ్డి. మిగతా వాళ్ళు కలగాల, మా వాళ్ళు అయింది. అంటే మా వల్ల అని కాదు, ఇక్కడ కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త విష్ణువర్ధన్ రెడ్డి లాగా సైనికుల్లాగా పనిచేయగలరు. కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి తోటి ఎంతమంది ఉండగలుగుతున్నాం. మీరు ఎక్కడ ఏం ఆధారపడవల్లా, అధికారం ఉన్నా లేకపోయినా మనం ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు అనుకుంటాం, ఆయన బాటలో నడుస్తాం. మనం ఖచ్చితంగా ఆయనలాగే పనిచేస్తూ ఇంకా ఎక్కువ మంది అభిమానులు సంపాదించి ఖచ్చితంగా ఆయన గెలుపుకు కృషి చేద్దాం. సమయం నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి కాటారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి అభిమానులకు, శ్రేయాభిలాషులకు అందరికీ నమస్కారాలు. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మనం అందరం కూడా చిన్న ఒక మెసేజ్ తోటి ఇంతమంది కార్యకర్తలు, విష్ణువర్ధన్ అభిమానులు ఇక్కడికి వచ్చి పాల్గొని సార్కి మద్దతు తెలియజేయడం చాలా సంతోషం. అందరూ విష్ణువర్ధన్ రెడ్డి గారి గురించి తెలియజేశారు. విష్ణువర్ధన్ రెడ్డి గారితో మా పరిచయం చాలా సంవత్సరాలుగా ఉన్నా. ఆయనతోటి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకేదైనా ఒక ట్రాన్స్ఫర్ ఇంకోటి అడిగితే ఆయన స్పందన ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఎవరికైనా ఒక వ్యక్తికి బాగలేదు అని అంటే పార్టీతో సంబంధం లేకుండా ఆయనకు ముఖ్యంగా తెలియకపోయినా, మన ఏరియా వారు కాకపోయినా ఎవరైనా ఒకరు ఫోన్ చేసి చెప్పినా వెంటనే వాళ్ళకి హాస్పిటల్కి ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడ నుంచి హాస్పిటల్కి పోయే లోపల డాక్టర్తో మాట్లాడి అక్కడ బెడ్ అరేంజ్ చేసి తీసుకొని వచ్చి మళ్ళీ హాస్పిటల్లో చేరే లోపల 2-3 సార్లు ఫోన్ చేసే వ్యక్తి ఒక విష్ణువర్ధన్ రెడ్డి గారే ఉంటారు. అర్ధరాత్రి ఫోన్ చేయండి, ఏ రోజైనా ఫోన్ చేయండి, ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకొని మాట్లాడేటువంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారు అని అంటే అది ఒక నెల్లూరు జిల్లాలో ఒక మన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. కావాలో ఉన్నప్పుడు మాట్లాడతారు, కావాలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే చెప్తారు. కాలం నుంచి ట్రైన్ ఎక్కడో బస్ ఎక్కువ కారు ఎక్కువ బయటకు వెళ్ళిన తర్వాత ఏ నాయకుడు ఫోన్ ఎత్తుకొని వాళ్ళ సమస్యని సమాధానం చెప్పిన నాయకులు చాలా తక్కువ. ఎవరు లేరని కూడా చెప్పాలి. ఇదే ఒక పోలీస్ స్టేషన్ ఒక కేసుకో ఒక నాయకుడు ఒక కార్యకర్తకి సమస్య వచ్చిపోతే
మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఫోన్ ఎత్తుకోరా, వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పడాలి. అదే విష్ణువర్ధన్ రెడ్డి గారు కార్యకర్త కోరుకునే సమస్య వస్తే నేరుగా ఆయన ఫోన్ చేసి విశాఖతో శివగారితో మాట్లాడి సాల్వ్ చేసినటువంటి చాలా కేసులు మీ అందరికీ తెలిసినవే. ఇందాక మన హనుమల్ శివన్న గారు చెప్పారు, వేరే నాయకులు వస్తారో రోడ్డు వేస్తున్నారు, వాళ్ళు వస్తే మా పరిస్థితి ఏందని వీళ్ళందరికీ వనపట్టుకోవాలి. మా శివన్న కూడా నేను చెప్తున్నాను, విష్ణువర్ధన్ రెడ్డి గారి కార్యకర్త అని అంటే ఏ నాయకుడు కూడా దగ్గరకు రాలేడు కూడా అని చెప్తున్నాను. ఈ రోజు కాలంలో ఎంతో మందికి ఎంతో నష్టాలు జరిగినాయి. ఏది జరిగినా విష్ణువర్ధన్ రెడ్డి గారి కార్యకర్తకి ఎవరి మీద జరిగిందా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అతను జైలుకి రావాలన్నా కూడా ఆ నాయకుడికి భయం, వాళ్ళందరికీ కూడా భయం ఉంటుంది. ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి గారి కార్యకర్తల దగ్గరికి ఎవరు రాలేరు కూడా అంత ధైర్యం చేసేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి లేదని చెప్పి సవాళ్ళకి మీరు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వరకు కూడా మనం ఇంకోటగానే కూడా చెప్తూ ఉంటాయి. 15 సంవత్సరాలు ఈరోజు అధికారంలో లేకపోయినా ఒక పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా లేకపోయినా ఓడిపోయినా ఏ అధికారి దగ్గరికైనా పోయి సార్ మేము ఫలానా సార్ చెప్పాడు ఇదో మేము ఇచ్చాం సార్ ఈ పని అంతా పని కాకుండా అధికార పార్టీ వాళ్ళకి ఏదైనా పని కాలేదేమో కానీ మేము పోయిన తర్వాత మాకు పని కాకుండా ఉన్నటువంటి రోజులు చాలా తక్కువ.